పత్రిజీ మహిళా చైతన్యం పత్రిజీ మహిళా చైతన్యం నుంచి మేడం అనసూయ గారికి ప్రొద్దుటూరు నుంచి వచ్చి ఉన్నారు జూమ్ క్లాస్ లోకి. మేడం స్వాగతం సుస్వాగతం అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒక్క ముందుగా నిమిషం ఓకే. ఒక్క నిమిషం. పత్రిజీ మహిళా చైతన్యం గురించి 2 వాక్యాలు చెప్పాక మీరు క్లాస్ స్టార్ట్ చేద్దరు గారండి. ఓకే ఓకే మేడం. పత్రిజీ మహిళా చైతన్యం స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. ఇది 3rd ఇయర్ జరుగుతుంది. ఈ పత్రిజీ మహిళా చైతన్యం మా రాజమండ్రిలో ఉన్న శైలజ గారికి ఒక విజన్ వచ్చి విజన్ త్రూ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి నెల పత్రిజీ మహిళా చైతన్యం ఒక 3 డేస్ వర్క్ షాప్ చేయడం జరుగుతుందండి. వేరే ఊళ్ళు వెళ్ళి, అంటే అక్కడ వాళ్ళు కావాలి అనుకున్న ప్లేస్ కి వెళ్ళి 3 డేస్ వర్క్ షాప్ చేయడం జరుగుతుంది. ఈ 3 డేస్ కూడా ఒక 10 గంటల ధ్యానం ప్రతిరోజు. ధ్యానం గురించిన విశిష్టత, మన పత్రి సార్ యొక్క 18 ఆదర్శ సూత్రాలు, 13 ఆదర్శ సూత్రాలు మనం ఏ విధంగా ఆచరణలో పెట్టుకోవాలి అన్న దాని మీద ఈ 3 డేస్ క్లాస్ జరగడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక 10 గంటలు మెడిటేషన్ జరగడం జరుగుతుంది. ఈ విధంగా 3 డేస్ లో 30 అవర్స్ మెడిటేషన్ చేయటము, కొత్త వారికి పత్రి సార్ యొక్క విశిష్టత, పత్రి సార్ యొక్క ప్రాముఖ్యాన్ని తెలియచెప్పి మన ధ్యానంలో ఉన్న విశిష్టతని పూర్తిగా అర్థమయ్యే విధంగా తెలియచెప్పటానికి ప్రయత్నం జరుగుతుందండి. ఇలాగా 15 ఊళ్ళ దాకా మేము వెళ్ళి ఇప్పుడు దాకా చేయటం జరిగింది. మొన్న విజయవాడలో 27, 28, 29 కూడా జరగడం జరిగింది. నెక్స్ట్ది ఇంకా అనుకోలేదు. నెక్స్ట్ పత్రిజీ మహిళా చైతన్యం. ఓకే అమ్మా, మీరు క్లాసు చెప్పండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గొప్ప కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నారు. పత్రి సార్ స్ఫూర్తితో అందరూ పనిచేస్తున్నారు కాబట్టి అందరికీ అదనేది, ఆ జ్ఞానం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మేడం. నిజంగా చాలా చాలా గ్రేట్ వర్క్. ముందుగా మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలండి. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్య యాత్ర సూపర్ గా ఇంకా బాగా జరగాలని, ఇంకా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మానవ జీవితంలో మార్పు అవసరమా కాదా అనేది మనకే ఒకసారి డౌట్ వస్తుంది అనమాట. తెలుసు, మనకు తెలియకుండా ఏం లేదండి. చాలా అన్ని విషయాలు తెలుస్తాయి. ఏమి తెలియకుండా ఇక్కడ ఏది ఎవరికి ఉండదు. ఎందుకంటే అంతగా పిరమిడ్ మాస్టర్స్ అన్ని విషయాలలో చాలా చాలా ఒడిదొడుకులు ఏవైనా సరే, మాన అవమానాలు, బిరుదులు, సత్కారాలు, చిత్కారాలు, A to Z అన్ని చవి చూస్తూ దాంట్లోంచి బయటకు వచ్చేస్తూ స్టార్టింగ్ నుంచే మనకు సార్ నేర్పిస్తూ వస్తారు. మాటలు ఆయన జ్ఞానం చాలా చాలా గొప్పగా ఉంటుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఏదో మసిపూసి మారేడుకాయ చేయడం కాదు, దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే గురువు మన గురువు అన్నమాట. మానవ జీవితంలో మార్పు అవసరం అంటే ఒక్కొక్కసారి అవసరమే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మార్పు అంటే కొంచెం భయపడతామండి. మనకు తెలియకుండానే కొన్ని చాలా విషయాలు దానికి లోనైపోతాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక జీవితానికి ఒక దానికి అలవాటు పడిపోతాం. తర్వాత ఇంకొంచెం వేరే మార్పు అని అంటే అది మంచిగా ఇస్తే సంతోషంగానే ఫీల్ అవుతాం, తీసుకుంటాం. కానీ దాని నుంచి ఏదైనా కష్ట నష్టాలు ఎదురవుతాయేమో అనేసేసి మార్పుకి కొంచెం భయపడతాం అన్నమాట. కానీ మళ్ళీ ఇంకా తప్పదనుకున్నప్పుడు దాన్ని స్వీకరిస్తాం. అలా కాకుండా మామూలుగా కూడా స్వతహాగా ప్రతి ఒక్కటి, ఏ విషయంలో అయినా సరే, అది ఇదే ఏ విషయాన్ని కాదైనా ప్రతి ఒక్క దానికి మార్పు అవసరం పడుతూనే ఉంటుంది. మార్పు లేకపోతే జీవితంలో ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడున్నావంటే వేసిన చోటే ఉన్నానన్నట్టు మనం కూడా అక్కడే ఉండిపోతాం. అదే ఒకప్పుడు ధ్యానంలోకి రాలేదు. ధ్యానానికి వస్తే ఎలా ఉంది, అదే ధ్యానానికి రాకముందు మన ఆలోచన విధానానికి, ధ్యానానికి వచ్చిన తర్వాతకి చాలా చాలా డిఫరెన్సెస్ మనకు తెలుస్తుందండి. అది వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అవుతుంది. అయినా కూడా ఇక్కడ ఒప్పుకోవాలంటే కూడా ఈగోస్ అడ్డం వస్తాయి. ఎందుకంటే మనని తక్కువ చేసుకోవడం కదా, అవతల వాళ్ళని మెచ్చుకోవాలన్నా కూడా చాలా చాలా గొప్ప హృదయం అనేది ఉండాలి. అది లేనప్పుడు
రాదు. ఆషామాషీగా ఏది నోట్లోంచి మాట రావాలన్నా రాదు. వచ్చినా కూడా మనిషిని డిస్కరేజ్ చేసేట్టుగా ఉంటుంది గానీ, ఎంకరేజ్‌మెంట్‌గా ఉండవు చాలా మందికి. ఇట్లా అందరికని కాదు. అలా అనుకుంటే మన గురువుగారు ఒక్కరి అది ఏబీసీడీ కాదు, ఏమీ కాదు. ధ్యానానికి కూర్చున్న వెంటనే అందరిని ఇక్కడ ఉన్నారా? లేరా? పండితుడా? పామరుడా? వీళ్ళకు సొసైటీలో పేరుందా? ఇవన్నీ ఏమి చూడరు చూడండి. ఎందుకు అంటే ఆయనంత ప్యూరిటీ, క్లారిటీగా ఉంటారు కాబట్టి ఆయనకన్నీ కూడా ఆత్మ స్థాయిలోనే కనిపిస్తాయి. మనకింకా ఒక్కో చోట అప్ అండ్ డౌన్స్ అవి వేస్తూ ఉంటాం కాబట్టి, మనకు తేడా వేరేగా కనిపించొచ్చనమాట. మానవ జీవితంలో మార్పు ఎంతో ఎంతో అవసరం. ప్రతి ఒక్కరికి అవసరం. లేకపోతే మనుగడే ఉండదు మనకస్సలింకా జీవితానికి ఏముండదండి. అసలు డెవలప్‌మెంట్ అని ఇంకేముంటుంది? ఎక్కడా ఉండదు. కానీ మనం మాత్రం మార్పుకు భయపడతాం. పుట్టినప్పుడు ఎలా ఉన్నాం? అసలు పుట్టక ముందు మనం ఎలా ఉన్నాం? ఏదో అంత కణజాలం ఇంకా ఆ కణం ఇక్కడ వచ్చి ఇంకా దాని గురించి చెప్తే ప్రాసెస్ చాలా ఉంది. అందరికీ తెలుసు కదా! అండంలో చేరి ఈ అండము, పిండం బ్రహ్మాండం అయింది. ఈరోజు మార్పు చెందితేనే కదా అయింది. కానీ మార్పుకే భయపడిపోతే మనం ఈరోజు ఈ జన్మ తీసుకునేవాళ్ళమా? మళ్ళీ జన్మల్లో ఇంత ఉన్నతంగా ఇంత జ్ఞానాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉండేదా? అస్సలుండదనమాట. ఎందుకంటే అమ్మ వద్దు. ఆ జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు పడాల్సొస్తుందో అది వద్దనేసేసుకునేవాళ్ళం. కానీ అన్ని రకాల అనుభవాలు, అన్ని రకాల అవన్నీ చవి చూస్తూ వస్తూనే ఉన్నాం గాబట్టే, ఈరోజు ప్రతి ఒక్క దాన్ని తీసుకోగలుగుతున్నాం. కొందరు కష్టపడినా వెంటనే మళ్ళీ దాని నుంచి ఏదో నేర్చుకోవడానికే కదా వచ్చిందని అవగాహనతో తెలుసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వచ్చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడున్న విధంగా చెప్పాం గదా! ఇప్పుడున్న విధంగా ఉంటే పర్వాలేదు. మారితే కొంచెం ఏదైతుందో ఏమో! అసలెందుకంటే ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి రావాలంటే కూడా ఎంత తర్జన భర్జన పడతా ఉంటామంటే మనుషులము. ఒకది చిన్నదా, పెద్దదా అని కాదు. ఇది సాఫ్ట్‌వేరా, హార్డ్‌వేరా, సీఏనా ఇవని కాదు. ఏదైనా సరే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి. కానీ భయపడిపోతుంటాం. కానీ అలా అంటే ఈరోజు మన పిల్లల్లో కానీ, మనలో కానీ డెవలప్‌మెంట్ అనేది అస్సలు ఉండదు. కానీ అక్కడ స్పోర్టివ్‌గా తీసుకుంటాం. దానికి సవాలక్ష కోచింగ్స్ తీసుకుంటూ ఉంటాం. ఎన్నిటికైనా సరే వెనుకాడకుండా దాని నుంచి బయటకు రావడానికి తీసుకుంటూ ఉంటాం. అలాగే మన మామూలు జీవితంలో అయినా, భౌతిక జీవితంలో అయినా, ఆధ్యాత్మికంగా అయినా కూడా ఇవన్నీ అవసరం పడుతూనే ఉంటాయి. కానీ అక్కడికొచ్చేసరికి కొంచెం భయపడిపోతూ ఉంటామనమాట. ఏదైనా సరేనండి. అంత బిజినెస్ పెట్టుకొని ఇంకొక ఇంకొక బిజినెస్ చేయాలంటే కూడా ఎంత ఆలోచించి అక్కడే ఆహ్, మగ్గిపోతున్న వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్నగా పెట్టి దాన్ని డెవలప్‌మెంట్ చేసుకుంటూ మన కళ్ళ ముందర ఎంతమందున్నారంటే నిజంగా వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే వాళ్ళు వేసిన ధైర్యంగా ఆ అడుగు లేదు. ఏదైనా సరే దాని నుంచి ఎదుర్కొంటాం అనే సవాల్‌గా తీసుకొని దాన్ని హ్మ్. సాధిస్తాం ఆ కార్యక్రమాన్ని. ఈరోజు అలాగే మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ప్రతి ఒక్క చోట పిరమిడ్స్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అయిపోయాయి. కొన్ని చోట్ల మధ్యలో ఉన్నాయి. కొన్ని చోట్ల స్టార్టింగ్‌లో ఉన్నాయి. ఎందుకంటే చాలా కావాలి. ఒకటి కాదు కావాల్సింది. ఒకటి ఇంట్లో ఒక వంట కావాలంటేనే దానికి పప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ అయితాయి కానీ ఒక పప్పు కాదు. అలాంటిది ఒక పిరమిడ్ కానీ, ఒక క్లాసెస్ ఇదంటే మామూలు. పిరమిడ్ నిర్మాణం అంటే ఎన్ని ఉంటాయంటే అండి అది నిజంగా సవాల్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌కి ఈరోజు జరుగుతున్నాయి గదా! అందరికీ తెలుసు మనకి. ఎట్లా ఉంటుందంటే దాంట్లో తినేవాడు ఒకడు, అనేవాడు ఒకడు, చేసేవాడు చేసేవాళ్ళు ఇంకెవరు. ఇలా రకరకాలుగా కొందరు కనిపించే వాళ్ళే ఉంటారనమాట. పైకి స్టేజ్ మీద కనిపించేవాళ్ళు. కొందరు కనిపిస్తూ అక్కడ అని కాకుండా అన్ని చోట్ల ఉండి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ వర్క్ మనకు తెలుస్తుంది. ఎవరు చేస్తున్నారో, ఎవరు చేయలేదో మనకు అర్థమైపోతుందండి. ఆహ్, హ్మ్. ఒకసారి ఆదోని పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడనమాట. మా సారు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ అందరూ వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆహ్, ఒకతను అస్సలు నిజంగా పేర్లు చెప్పకూడదు. ఎవరి పేర్లు అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం. కానీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో మనకే తెలుసు. ఇంకా కొంచెం తెలుసుకోవడానికంతే.
ఎంత హడావిడి చేస్తున్నాడంటే అంత హడావిడి చేస్తున్నాడనమాట. నేను అడిగాను, "అబ్బా! ఈయన చాలా వర్క్ చేస్తారు గదండీ! చాలా, చాలా, చాలా భలే యాక్టివ్‌గా ఉన్నాడంటే నీ బొంద కనిపించలేడు అంతే చెయ్యడు వాడు. చేసేది తక్కువ, ఆర్భాటం ఎక్కువ. చానా ఇప్పుడే కదా! ఇది ఫస్ట్ నుంచి ఉంది వాడికి. కాలేజీ చదువుకునేటప్పటి నుంచి గూడా ఉంది. అసలు ఆడు పని చేసేదేమో చాలా తక్కువ. కానీ యాడ చూసినా నేనే అన్నట్టు అన్నిట్లో తల దూర్చేస్తాడు. ఏది పూర్తి చేయడు. అన్నట్టు ఊరికనే అట్లా, అట్లా చేస్తా ఉంటాడు. అంత తప్పనిచ్చి ఎట్లా అని. అనుకుంటిమి. ఆహా! ఇంతమందిని భరిస్తానంటే పత్రి సార్ మనల్ని ఎన్ని రకాల తెలివితేటలు, ఎన్ని రకాల పనులు చేసేవాళ్ళున్నారు. కొందరు అస్సలు పైకే కనిపించరు. వాళ్ళు ఎంతెంత వర్క్ చేస్తా ఉంటారో మహానుభావులు. అలాంటి వాళ్ళకి అందరికీ పాదాభివందనాలు. కానీ ఇక్కడ కనిపిస్తున్నారా? కనిపించలేదని కనిపించొచ్చు తప్పులేదు. ఎందుకంటే అది మంచిది కూడా అవతల వాళ్ళకి ఇంకా దాని నుంచి స్పోర్టివ్‌గా తీసుకుంటారు. దా అయ్యో! చేస్తున్నారు వాళ్ళు. మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కనిపించాలని ఎవరికైనా ఉంటుంది. కాకపోతే కనిపించినా, కనిపించకపోయినా మన పని అక్కడ జరిగినంత జరుగుతుంది. చెయ్యాలనే తపన చాలా మందికుంటుందనమాట. కొందరికుండదు. అది వాళ్ళ దానికి వదిలేద్దాం. అట్లా చాలా చాలా ఆడ చేసేవాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఇంకెవరో కొన్ని మాస్టర్స్ నిర్వర్తిస్తారు. ఎంతమంది మారుతున్నారో, ఎంతమంది ఏమైతున్నాయి కానీ పనులైతాయండి. ఇలా ప్రతి ఒక్క చోట మార్పు అవసరం పడుతూనే ఉంటుంది. మార్పు లేనిది మనుగడకి అస్సలు ఉండదు కాబట్టి, మన జననం నుంచి మన మనం తల్లి గర్భంలోకి ప్రవేశించేటప్పటి నుంచే ప్రతి ఒక్కటి మార్పు చెంది, చెంది, చెంది తల్లి గర్భంలో మా మేనల్లుడు చెప్తారనమాట. అదా చిన్నప్పుడు ఇది ఇంత చిన్నగా డబుల్ బీన్స్ ఉన్నట్టున్నాడు అనంటే ప్రతి ఒక్కరు అలాగే ఉండేది. అది ఎంత పెద్దదైపోయి ఈ రోజు మన దగ్గరకొచ్చి ఎన్ని ఆటలతో మనల్ని మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు మురిపిస్తూ, మరిపిస్తూ మనం ఎంత చేస్తూ ఉంటామంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. దాన్ని గమనిస్తే తెలుస్తుంది. అలాగే ఏ పనులైనా అంతే. ఆడ ఫస్ట్ ఒకప్పుడు అడవి ఉంటుంది. ఆ అడవి ఈరోజు సస్యాంశ సస్యశ్యామలం చేసి దాన్ని పిరమిడ్ తోటలు, చెట్లు, నీళ్లు ఎంత సమకూర్చుంటే అంత మనకి ఆ రమణీయత కనిపిస్తుంది ప్రకృతిలో. ఒకప్పుడు ఎలా ఉండేది? మార్పు ఎంత చెందింటుందది. మార్పుంది కాబట్టే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఏవైనా సరేనండి. అది ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా మన లాస్ట్‌కి మనం ఇంట్లో వంట ఇంట్లో కూడా కొన్ని అవి ఇవి చేంజెస్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది చాలా బావుంది గదా! ఇట్లా మార్చింటే ఇది మార్చింటే బావుంది. సోఫా అక్కడేసుంటే బావుంది. ఇది ఇక్కడేసి మనమే అనుకుంటూ ఉంటాం. ఈ విషయాల్లోనే ఇంతున్నప్పుడు మన జీవితంలో మన ప్రణాళికలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయో, ఎన్ని జరిగితే ఈడికొస్తున్నామో. కాబట్టి అవి ఎక్కువైనా సంతోషపడతాం. కొంచెం కష్టం, బాధలైనప్పుడు కొంచెం ఓర్చుకోవాలా, దాని నుంచి నేర్చుకోవాలంతే. అలాగే మనం క్యాలెండరు మారుతుంది. ఎప్పుడు డిసెంబర్ 31 వచ్చేసిందంటే ముందు నుంచే క్యాలెండర్‌లో తీసేసి పెట్టుకుంటాం. ఎంత సంతోషపడిపోతాం ఆ రోజు రాత్రికి. అది మన పండుగలు కావకపోవచ్చు. బ్రిటిష్ వాళ్ళది తీసుకొచ్చి జనవరి 1 ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. అదంతా వేరే విషయం పక్కన వదిలేయండి. మనకెందుకు అవంతా. అలా కాదు ఎంజాయ్‌మెంట్ చేస్తున్నారు. పబ్బులంట, క్లబ్బులంట ఒక్కొక్కరి ఇష్టం. ఇంకా ఆ రోజు బైక్ రైడింగ్‌లు ఒక్కొక్కరిది ఒక్కొక్క వేలో. ఒకరు తాగుడు, జూదంలో కొందరుంటే, కొందరు ఆటలు, పాటల్లో ఉంటే, కొందరు ప్రోగ్రామ్స్ చూసుకుంటుంటే, కొందరు ఇలా రకరకాలుగా ఉన్నాయి. అక్కడ ఎందుకు క్యాలెండర్ మారుతోంది. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కానీ అక్కడ ఎంత సంతోషపడిపోతామో, ఆ లోపల మన జీవితంలో ఎన్ని జరిగినాయో, మంచి జరిగింది, చెడు జరిగింది, లాభం జరిగింది, నష్టం జరిగింది, కష్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ లాభము, మంచి ఏవైతే ఈజీగా తీసేసుకుంటాం. అది జరిగిపోయింది. చాలా సులభంగా మన పనయిపోయింది. అయిపోయినప్పుడు అంతగా తెలీదండి. కానప్పుడు దాంట్లో నువ్వు ఫేస్ చేస్తాం కదా! ప్రాబ్లమ్ కానీ, నష్టం గాని, కష్టం గాని అది చాలా చాలా కొండలు మోసినంత భారం అనిపిస్తుంది మనిషికి. ఎందుకంటే అక్కడ ఇంకా తను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా రావాలి, ఇంకా కావాలి. కానీ అక్కడ రావడం లేదు. కానీ దాని నుంచి ఎలా చేస్తే నేను కొంచెం మార్పు చేసుకుంటే కొంచెం డెవలప్ అవుతామా అనేది అక్కడ ఆలోచించుకోవాలి కానీ అది ఏ విషయంలో అయినా. కానీ అక్కడ కూడా ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసేసి, ఎదుటి వాళ్ళను బ్లేమ్ జేసేసి, మనం తప్పించుకొని చేస్తూ ఉంటాం కొన్ని పనుల్లో. అలాగే ఆ క్యాలెండర్ మారుతుందంటే ఎంత ఇష్టమో పడతామో, జనవరి 1 వచ్చిందంటే చిన్నప్పుడైతే గ్రీటింగ్స్ ముందు నుంచి డబ్బులన్నీ దాచిపెట్టేసుకొని గ్రీటింగ్స్ కొనేసేసి అందరికి ఇచ్చేసి,
వాళ్ళకి పంచి, వీళ్ళకి పంచి ఇంకా అసలు పండగే పండగ. మామూలు సంక్రాంతి, దసరా, ఉగాదొచ్చినా కూడా అంతగా ఉండదండి. చిన్నప్పుడైతే ఎంతిష్టమో అన్నీ పంచుకుంటా. జనవరి ఫస్ట్ వచ్చిందంటే అంటే క్యాలెండర్ మారుతోంది. నీ జీవితంలో కూడా మార్పులొస్తాయి. కానీ తీసుకోలేం తొందరగా. ఉగాదొస్తోంది. ఉగాదొచ్చిందంటే ఆ రోజు నవరస అన్నీ వస్తాయి. షడ్‌రుచులతో ఉగాది పచ్చడి చేసుకుంటాం. దాంట్లో తీపిని మాత్రం ఆస్వాదిస్తాం. చేదును తిరస్కరిస్తాం. అన్నీ కలిపే ఒకసారి పత్రి సారు ప్రొద్దుటూరుకొచ్చినప్పుడని మేడం. ఇక్కడ వచ్చిన తర్వాత మాస్టర్స్ ఆ! ఏం మేడం ఏం విశేషాలన్నారు. సార్ బాగా అడుగుతారు. కరెక్ట్‌గా ఎప్పుడు ఎవరిని అడగాలో వాళ్ళని బాగా అడుగుతారనమాట. ఎందుకంటే అర్థమైపోతుంది. ఆ మహానుభావుడికి అర్థం కాకుండా అందులేముంది. సార్ ఉగాది పచ్చడిలాగుంది సార్ జీవితం అని చెప్పాను. ఆహా! అవునా? అవును మేడం. అవును సార్. ఎట్లా కావాలంటే అలా రకరకాలుగా ఉంది సార్. అప్పుడు అలాగే ఫేస్ చేస్తూ ఉన్నాను. ఇంక సార్ దగ్గర ఇంక నిజమే వచ్చేస్తుంది. అబద్ధం పొరపాటుతో కూడా రాదు. ఉగాది పచ్చడిలాగుంది సార్ జీవితం అంటే. ఓహో! అవునా అనేసి దాని మీద కాన్సెప్ట్ చెప్పేస్తా వచ్చినారు సారు. ఆ రోజు సాయంకాలం క్లాస్‌లో. సార్‌కు దొరికిందే ఛాన్స్ ఇంకెంత బాగా చెప్పేస్తారో అస్సలు. అవును. అవసరమే. జీవితం మార్పు అవసరం. ప్రతి ఒక్కటి ఉంటుంది జీవితంలో. చేదు ఆరోగ్యానికి మంచిది. కానీ చేదుని తినాలంటే ఇష్టపడం అస్సలు. కాకరకాయ చేసుకున్నప్పుడే దాంట్లో ఇంత చక్కెర, ఇంత బెల్లం ఏదేదో వేసి చేదే చేస్తాం. చేదుని మళ్ళా తీపిగా చేయాలని చూస్తూ ఉంటాం అన్నమాట. మనిషి నైజము ఎలా ఉంటుందంటే దాన్ని తొందరగా అలాగే తీసుకోవాలంటే ఇష్టపడదు. అదే స్వీట్ అయిందనుకోండి అని ఇంకా ఇప్పుడంటే ఇంక రకరకాల రుచులొచ్చి కలగాపులగం చేసేసి తింటున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అని రకరకాలుగా ఉన్నాయి. అలా అలాగే ఉంటుంది మన జీవితంలో కూడా. అదంతా సెలబ్రేషన్స్ ఎన్ని చేసుకుంటామండి. అలాగే క్యాలెండర్ మార్చినట్లు మనలో కూడా తెలుసో తెలియకో చెత్త అభిప్రాయాలు, అనవసరమైన నిర్ణయాలు, అనవసరమైన హ్మ్. ఆలోచనలు, అవసరమైన అంటే తక్కువుంటాయి. అనవసరంగానే ఎక్కువ ఆలోచిస్తూ మనం అనుకుంటూ ఉంటామండి. నేను ఒక్కోసారి లోపల కూడా మౌనం అంటే నేను మాట్లాడడం లేదు గదా! ఇంగ మౌనంగానే ఉన్నాను కదా! అని. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎన్ని ఆలోచనలతో ఆలోచిస్తూ ఉంటామో. ఆ ఆలోచనల వల్ల కూడా పొల్యూషన్ అది కనపడని పొల్యూషన్. ఏదో పొగొచ్చిందంటే, ఆ పొగతో ఇది శ్వాస ఆడడానికి కష్టంగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉందని అనేస్తూ ఉంటాం. ఇది అలా కాదు. ఇంట్లో తెలుస్తుంది మనకు. ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఆ వైబ్రేషన్స్ ఎంత పని చేస్తాయంటే మనకర్థమవుతుందండి ఇది. ఎందుకంటే ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి స్పిరిచువాలిటీగా కానీ ఏదైనా సరే అప్పుడే అర్థమైపోతుంది. అది ఏ రకంగా ఉందా ఇక్కడ అనేసి. కొన్ని చోట్లకు వెళ్తే ప్రశాంతంగా ఉంటారు. కొన్ని చోట్లకు వెళ్తే అలజడిగా ఎలా ఉంటుందంటే ఇంగసలు అలా ఉంటుందనమాట. ఏదైనా సరే అవన్నీ తీసేస్తాం. మన లోపల ఉండే దుర్గుణాల్ని తొలగించుకుందాం. అసలది ఉందనేది గుర్తించుకోవడానికే కొన్ని జన్మలు పడుతుంది. ఆ జన్మలోంచి మళ్ళీ బయటకొచ్చి ఈ జన్మలలాగా ఎవరో ఒకరు మనకి జ్ఞానాన్ని అందజేస్తూ వచ్చారు. అందుకున్నాము. మనం కూడా ఇంకొకరికి అందజేస్తున్నాం. అది వేరే విషయం మళ్ళీ చెప్పుకుందాం. కానీ అది అందుకున్నది కూడా స్వీకరించాలి. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలంటే కూడా సహనము అన్నీ ఉండాలండి మనిషికి. ప్రతి క్షణం అడుగడుగున ఎరుకతో ఆలోచించగలిగేది ఉండాలి. అనుక్షణం విచక్షణ ఉండాలి. మనం ఏం జేస్తున్నామా, ఏమా అనేసేసి. మార్పు మంచిది. ఏ విషయంలో మంచిది. అవి కూడా చాలా ఉంటాయి. ఏదైనా సరే అవతల వాళ్ళలో ఎన్నో ఉన్నాయి విషయాలు. చాలా మంచి విషయాలుంటాయి. ఒకటో, రెండో అవసరం లేనిది మనకు నచ్చనిది ఉంటుంది. కానీ దాన్నే పట్టుకుంటాడు మనిషి. అవతల మిగతాయి 99 మంచిగున్నప్పుడు ఒక్కటి ఏదైనా దొరికింటే దాన్ని పట్టుకొని లాగి పెట్టేస్తే ఎంత అవతల వాళ్ళకి హెడేక్ అయితుందంటే అంతవుతుంది. మన నుంచి వేరే వాళ్ళకి కానీ, వేరే వాళ్ళ నుంచి మనకు, మన నుంచి వేరే వాళ్ళకైనా. అదొక్కసారి మనం గుర్తుపెట్టుకున్నామనుకోండి, చాలా ఆనందంగా ఉండగలం. అదెందుకు భూతద్దంలోంచి పెట్టి చూస్తున్నాం? మిగతావన్నీ మర్చిపోయేసేసి, అదొక్కటే పట్టుకొని లాగి అవతల వాళ్ళ నుంచి ఇది రావాలనేసి. ఆ ఒక్కటి నువ్వు మారడానికి నువ్వు ఆస్కారం ఇయ్యడం లేదా? నీలో మార్పు కొంచెమన్నా అవసరమా లేదా? ఇప్పుడు ఎదుటి వాళ్ళు మారాలి. వాళ్ళు ఇలా ఉన్నారు. నాకిది నచ్చదు, అది నచ్చదు, ఇలా ఉంటానని అనుకుంటూ ఉంటాం. అది ఎవరిమని కాదు. నేననా లేదా
భార్య అయినా, భర్త అయినా లేదా పిల్లలు మన నుంచైనా, మనం పిల్లల నుంచైనా ఏదైనానండి ఇక్కడ. ఫ్రెండ్స్ మధ్య కానీ ఏదైనా సరే, ఎందులో అయినా నేను చెప్పినట్టే జరగాలి. నా ఇష్ట ప్రకారమే ఇది జరగాలి. ఇదే. వేరేగా మార్పు రాకూడదు. వేరేగా మారకూడదక్కడ. ఇది ఇలాగే ఉండాలి. శిలాశాసనంలాగా కొన్ని కొన్ని వాళ్ళ ఆలోచనలు, నిర్ణయాలు, పద్ధతులు అలాగే ఫిక్స్ అయిపోయుంటాయి. దానికి కొత్త వాళ్ళొచ్చి బలైపోయినప్పుడు ఎంత బాధపడిపోతారో, మనకి ఆ ప్రాబ్లమ్ ఏదైనా ఎదురైనప్పుడు అప్పుడు అర్థమవుతుందనమాట. ఓహో! ఇంత ఉంటుందా ఇందులో బాధ అనేసేసి. కాబట్టి అవతల వాళ్ళలో 10 రకాలు, 4 రకాలు కనీసం ఒక్కటైనా మంచి గుణం అనేది, మంచి క్వాలిటీ అనేది ఉంటుంది. కాకపోతే మనం దాన్ని చూడగలగాలి. చూడాలి. చూసిన దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని మంచిదని చెప్పాలి. లేకపోతే సైలెంట్ గానే ఉండు. అవతలని నువ్వు పొగడాలని, పొగడ్డం కోసం ఇక్కడ ఏదో నువ్వు మెచ్చుకోవడం కోసం చెప్పాల్సిన అవసరమే లేదు. కాకపోతే విమర్శించడం వద్దు. అందుకేనండి మన పత్రి సార్ నిజంగా అస్సలు అడుగు అడుగునా సార్ మనకి ఎందుకు అంత నచ్చుతాడు, అంత ఇష్టపడతారు అంటే, ఆయన మహానుభావుడు చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి కాకుండా ఏది చెప్తారో అదే చేస్తారు కాబట్టే మీరు జడ్జ్ చేయొద్దండి ఇతరులని. ఇతరులని కామెంట్ చేయొద్దండి. ఏ విషయాల్లో కూడా ఎవరిని కూడా నిందించొద్దండి. అక్కడ ఏది కూడా మీ ఈ చెప్పొద్దండి అనేసి ఎందుకు చెప్పారంటే, ప్రతి ఒక్కటి తెలుసుకునేదానికి ఏది జరిగినా మన మంచికే. అది ఏదైనా మన ఉన్నతి కోసమే అనే ఆలోచన, అవగాహన వచ్చినప్పుడైతే పర్వాలేదు కానీ, లేకపోతే ప్రతి ఒక్కటి తప్పులాగే కనిపిస్తుందండి. చిన్నది కూడా పెద్దదిగానే కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా అన్నా అది కొంచెం గట్టిగా ఏదో పని తొందరలో ఏదన్నా కొంచెం అన్నా కూడా వేరేగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి మార్పులు కాదు కావాల్సింది మనకి. అది ఎంతదైనా కూడా దాన్ని తక్కువగా చూసుకొని, అరే! ఏదో ఆ సిట్యుయేషన్ అలా ఉంది కాబట్టి అలా ప్రవర్తించారు అనుకున్నారనుకోండి, ఎంత సమస్యలుండవంటే నిజంగా మన జీవితంలో చాలా హాయిగా జరుగుతుంది. అయితే మనకే పరీక్షలు ఇవన్నీ కూడా పిరమిడ్ మాస్టర్స్‌కి ఇంకా ఎక్కువగానే ఉంటాయండి. నాకు పిరమిడ్ మాస్టర్సే కాదు, మామూలుగా ఒక ఆధ్యాత్మిక చింతన, ఓ దైవ మార్గం నేను ఫస్ట్ ఇప్పుడు కాదండి. ఇది 20 ఏళ్ల క్రితం చెప్తున్నాను. అప్పటికి ధ్యానంలోకి రాలేదు. నేను మామూలుగా ఊరికేనే మామూలుగా ఇంట్లో దీపారాధన అంతవరకే అండి. కొందరిని చూస్తే అసలు ఒక ఆవిడ హ్మ్. మా వదిన గారి ఫ్రెండ్ ఆమె. ఎన్ని పూజలు ఎంత చేస్తుందో అసలు అంత భక్తి అంతగా చేస్తుంది. కానీ ఎలా ఉన్నాయంటే ఆమెకి ఆహ్, ముందు నుయ్యి వెనకాల గొయ్యి అంటారు చూడండి. ఇంకా అంతకంటే ఇంక అన్నీ ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. చుట్టూ ఆమెకు అన్ని సమస్యలుంటాయి. కుటుంబంలో ఉన్నాయి. తనకన్నీ ఉన్నాయి. పూజలు కూడా చాలా చేస్తుంది. అప్పుడనిపించేది మేం మా సార్‌కి కొంచెం ఈ పామిస్ట్రీ ఇట్లాంటివన్నీ కొంచెం ఇంట్రెస్ట్ బాగా తెలుస్తుంది. మనం పూజలు చేసినంత మాత్రాన పాపాలు పోతాయి ఇవని కాదు. కర్మలుంటాయి కాబట్టి అవి అనుభవించాల్సిందే. దాని నుంచి బయటకు పడాల్సిందే అని జెప్పేసి చెప్తున్నారు. ధ్యానం రాకముందు కూడా ఇది ఉంది అవగాహన. కాకపోతే పరీక్షలెక్కువుంటాయి ఇంకా. ఆహ్, ఒక వాళ్ళకైనా, ధ్యానులకైనా ఎవ్వరికైనా మనకర్థమవుతుంది. కానీ కొందరు దాని నుంచి ఈజీగా వచ్చేస్తారు. కొందరు ఇరుక్కుపోయి దాంట్లోనే ఇంకా వెనక్కెళ్ళిపోతుంటారు. ఎందుకంటే భయపడిపోతారింక. లేదు ఇదెందుకొచ్చింది? ఇది నేను తెలుసుకోవడానికే. దాని నుంచి నేను బయట పడతాను. ఏముంది అనే ధైర్యం తక్కువగా ఉంటుందండి. చాలా మందికి ఉంటుంది. కొందరికి ఉండదది. ఎందుకో రంగనాథ్ గారు సినీ యాక్టర్ ఎంత కవి, ఎంత నాలెడ్జ్ ఉండే మనిషి. తన వైఫ్‌ని బంగారంగా దేవతలాగా చూసుకునే వ్యక్తి. తను బాడీ వెకేట్ చేసిన తర్వాత తను మానసిక క్షోభకి ఆయన అయిపోయి, తను పెద్ద ఏజ్‌లో సూసైడ్ చేసుకున్నారు. నిజంగా అప్పుడు అనిపిచ్చింది. తను ఎంత గొప్ప రైటరు, ఎంత కవి ఎంత ఉన్నా కూడా ఎందుకక్కడ ఆ నిర్ణయం తీసుకోవాల్సొచ్చిందంటే, ఆయన ఇంకొక రకమైన జరుగుతుంది మార్పు జీవితంలో. ఇప్పుడు సహధర్మచారిణి కానీ, భార్య గాని, భర్త గాని, పిల్లలు కానీ ఒక్కొక్కసారి ఏదైనా దూరమైనప్పుడు అది చెప్పడం ఈజీగా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు చాలా ఉంటుంది. కానీ అక్కడ తీసుకోలేకపోయారు. స్వీకరించలేకపోయాడు మార్పుకి. అలాగే తను ఆ ఏజ్‌లో అసలు ఊహించలేం. అట్లా ఎంతమంది ఎన్ని జీవితాలున్నాయి. చిన్న దాంట్లో కొట్లాడుకొని సూసైడ్ చేసుకునేవాళ్ళున్నారు. లవ్ అఫేర్ అది మేము 10థ్ క్లాస్ అప్పుడు మేము చూసామండి. ఇంటర్ తను
అప్పుడు వారానికి ఒక రోజు సినిమా వస్తే అందరం టీవీల దగ్గర అతుక్కుపోయేవాళ్ళం అనమాట. అంత బాగా ఇంట్రెస్ట్‌గా చూసేవాళ్ళం. అంతే ఇంక మళ్ళీ ఉండదు సినిమా. ఇంకేం ప్రోగ్రామ్స్ ఉండవు కదా అనేసేసి. దూరదర్శన్ అప్పుడు ఉండేటప్పుడు. అందరం చూస్తున్నాం. ఆ అబ్బాయి ఎక్కువ కలవడు. అలాంటిది పెద్ద కాంపౌండ్ వాల్ సుమారుగా ఒక 10, 20 5, 6 కుటుంబాలుంటాయి. చాలా చాలా మందరం ఒకే చోట కూర్చొని చూస్తూ ఉన్నాం. ఆ అబ్బాయి కలవడు ఎప్పుడు. అట్లా అట్లా మాట్లాడతాడు. అలాంటిది అబ్బాయి వెళ్లి సూసైడ్ చేసేసుకున్నాడు. మేమందరం సినిమా చూస్తూ ఉంటే. మళ్ళీ పోయి చూస్తే ఎక్కడున్నారు? ఏం లేదు. తలుపు కొట్టేసి పగలగొట్టి తీసుకుపోయి చూస్తున్నారు. జరిగింది. అంటే అక్కడ అతను తీసుకోలేకపోయాడు. ఆ విషయాన్ని. అలా ఎంతమంది ఈరోజు ఆత్మన్యూన్యత భావానికి లోనైపోయి దాని నుంచి ఆ ర్యాంకులు రాక కొందరు, లవ్‌లో కొందరు, కుటుంబ మనస్పర్ధలతో ఇలా ఎన్ని రకాలుగా మనం ఫేస్ చేస్తూ ఉన్నా కూడా ఎందుకు ఇలాంటివి ఈజీగా తీసుకోవడానికి లేదు అంటే, ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక జ్ఞానం అది లేనప్పుడు పెద్ద పెద్దగా ఉంటాయండి. వస్తాయి ప్రతి ఒక్కరి జీవితంలో. ఇప్పుడు నా జీవితంలో లేవా? మన జీవితాల్లో అందరి జీవితాల్లో ఉంటాయి. కష్టాలు, నష్టాలు, లాభాలు, సంతోషాలు, జ్ఞానం అన్నీ ఉంటాయి. ఏది లేకుండా ఇక్కడ ఉండదు. కానీ ఈజీగా తీసుకోలేనప్పుడు చాలా జరుగుతూ ఉంటాయి. ఎన్నో జరుగుతుంటాయన్నమాట. 1, 2 కాదు. అది ఆ చెత్త అభిప్రాయాల్ని కూడా తీసి పారేయాలి. అవతల వ్యక్తుల్లో 4 మంచి వాటిన మనం దాన్ని అప్రిషియేట్ చేద్దాం. ఒక్కటైనా ఉంటుంది. లేకుండా ఎవ్వరికీ ఉండదండి. మనలో ముందు ఫస్టు మంచి మార్పు మనం తెచ్చుకుందాం. మార్పు అప్పుడు మంచిదవుతుంది. ఏ మార్పు తెచ్చుకోవాలనేది మనకు తెలియాలి. మార్పు తెచ్చుకుందామని మంచిగా ఉన్నవాళ్ళు, నేను ఇలాగే ఉంటే బోర్ కొడుతుంది. నేను ఇంకొక రకంగా మారాలనుకుంటే అది చాలా చాలా సిగ్గుచేటయితుంది. అది కాదు. ఏవైనా మనలో ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి. జన్మ తీసుకున్నాక రకరకాల అనుభవాలతోనే ఈరోజు ఈ జన్మలోకి మళ్ళీ మనం అడుగుబెట్టి, ఇప్పుడు కూడా ఎంతో తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా మళ్ళీ మొదటి నుంచి ఏబీసీడీలు నేర్చుకున్నట్టు, ఆలు నేర్చుకున్నట్టు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. సందర్భాలు ఇంట్లో ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల. అక్కడ అయ్యో! నేను ఇంత తెలుసుకున్నదాన్ని నేను కూడా వీళ్ళ మాటలు వినాలనా? నేను ఇలా అనుకున్నామనుకోండి, ఇంకా రాదు. మంచి మార్పు రాదు. కొంచెం తగ్గిన ఆ నిమిషం తగ్గిన తర్వాత మళ్ళీ వాళ్ళలో మార్పనేది 100% వస్తుంది. కాకపోతే దేనికైనా ఒక హద్దనేదుంటుంది. దాన్ని దాటితే అది వేరే ఏం చేయలేరు. ఎవరు ఏం కూడా మార్చలేరనమాట. అలాగే మనలో ఉండే ఆ చెత్త అభిప్రాయాలను తీసేద్దాం. అవతల వాళ్ళ మీద చెడు అభిప్రాయాలుంటాయి. అవి తీసేద్దాం. మంచిని పెంచుకుందాం అక్కడ. ప్రతి ఒక్కదాన్ని ఆ భూతద్దంలో పెట్టి చూడ్డం వద్దు. ఈ మార్పు ముందు మనలోనే తెచ్చుకుందాం. మార్పు ఎంత మంచిదో అప్పుడు అర్థమవుతుంది మనకి. ఆ మార్పును తెచ్చుకోలేక, ఆ మార్పును స్వీకరించలేక, మారలేక తనలో తను సతమతమైపోతూ సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు మనుషులు. ఎందుకంటే అంతగా నాటుకుపోయి ఉంటాయి. కొన్ని జన్మల నుంచి మనలో ఉండే నిర్ణయాలు, అభిప్రాయాలు, ఆలోచనలు అలానే కుపుస్తకం అంటారు. అంటే ఆ బావిలో కప్పలాగా అక్కడే ఇదే నాకు తెలిసింది. ఇదే కరెక్ట్. ఇంతే ఉంది. ఇదే. ఇంకా ప్రపంచమే లేదనుకుంటుందట. అది ఎగిరి ఒకసారి పక్కకొచ్చిన తర్వాత, అమ్మో! ఇంత ఉందా ఇక్కడ? ఇంత పెద్ద ప్రపంచమా? ఇంతనా అనేసేసి. అందులో ఉన్నప్పుడు అదే అనుకుంటా అంటాం. ఇది వెళ్ళిన తర్వాత ఎంత మార్పుంది, ఎంత మారిపోయింది ప్రపంచం అంతా ఇంతుందని. ప్రపంచం ఎంతో ఉంది. నువ్వు చూసింది మాత్రం కొంతే ఉంది కాబట్టి అదే అనుకుంటున్నాం. మనం కూడా అలాగే చూస్తున్నాం. కొన్ని సార్లు అలాగే ప్రవర్తిస్తూ ఉంటామనమాట. మార్పు లేకపోతే మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఈ రోజు కూడా ఉన్నామనుకోండి, మనం సహించగలమా? అసలు మన బిడ్డ పుట్టిన తర్వాత నెల డెవలప్‌మెంట్ వారం, నెల కాదు వారం, రోజు రోజుకి మార్పుంటుంది. నెలలో ఒక్కొక్కసారి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క వాళ్ళలో మార్పులొస్తా ఉంటాయి. ఎంత సంతోషపడతాం. చిన్నగా వస్తూ తనే పాలు తాగే స్టేజ్‌కొచ్చిన తర్వాత చిన్నగా దోగాడము, అడుగులెయ్యడము, మళ్ళీ పట్టుకొని లేసి నిలబడ్డం. వాటిల్లో ఏది తక్కువైనా, ఏది కొంచెం లోపమైనా, వినిపించకపోయినా, కొంచెం చూపు సరిగా లేకపోయినా, ఎంత వర్రీ పడుతూ ఉంటారంటే నిజంగా అండి అది లక్షలతో ఖర్చులు, శ్రమ ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది. కానీ వాళ్ళలో మంచి మార్పులవి వస్తూ ఉంటే ఎంత ఆనందపడిపోతామో. ఇవి కూడా ఎందుకొస్తున్నాయంటే గత జన్మల్లో మనం చేసుకున్నవో, వాళ్ళు చేసుకున్నవో కొన్ని కర్మలుంటాయి కదండీ! అవి ఫేస్ చేస్తారంతే. కానీ మార్పనేది అలాగే ఉంటే మాత్రం సంతోషపడిపోలేం. మనం బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు మనం రూ. 10,000 పెట్టి ఒక బిజినెస్ చేసి,
ఎన్ని రోజులు పోయినా, ఎన్ని సంవత్సరాలు పోయినా ఆ 10,000 10,000 వస్తా ఉంటే సంతోషపడతామా? ఇదేంది ఇన్ని రోజులైంది, కొంచెం గూడా మార్పు లేదు, వ్యాపారంలో మార్పు లేదు అనేస్తాం. అలాగే ఆరోగ్యం. ఆరోగ్యం కొంచెం బాగలేకపోతే ఎంత సమస్యలు అంటే అండి మనుషులు ఆరోగ్యంతో ఉన్నప్పుడు తెలీదు ఆరోగ్యం విలువ. అనారోగ్యం ఏదైనా వచ్చిన తర్వాత అప్పుడు ఆరోగ్యం విలువ తెలుస్తుంది. అప్పుడు అనుకుంటాం, అబ్బా! ఎంత నరకం అనుభవిస్తున్నా, ఏందిది అనేసి. అలాగే ఉన్నామనుకోండి, మనల్ని మనల్ని చూడ్డానికి వస్తూ ఉంటారు. "ఇంకా ఏం అలాగే ఉన్నావా? ఏం మార్పు లేదా ఆరోగ్యంలో?" అని అంటారు. మార్పు. రా ఏ మార్పు? ఇంకా అలాగే ఉన్నావా? ఇంకా మంచిగా మారలేదా? కాలేదా? అనేసేసి. ఇక్కడ మారడం అంటే భయపడిపోయి అలాగే ఉన్నామనుకోండి అనారోగ్యంతో ఉన్నప్పుడు. అది ఎంత నరకం అవుతుంది. కాబట్టి మార్పు ప్రతి నిమిషం మనిషికి ప్రతి ఒక్క దానికి జంతువు, పక్షులని కాదు, ప్రకృతి కూడా మార్పు జరుగుతోంది కదా! లేకపోతే చలికాలం వచ్చిందంటే హాయిగా ఉంటుంది. బావుంటుంది. అందరికి ఇష్టమే. ఎందుకంటే ఎండలు ఉండవు. హాయిగా ఉంటుందని. కానీ అలాగే ఎప్పుడు ఉన్నదనుకోండి ఎలా ఉంటుంది? వ్యవసాయం ఉంటుందా? పంట పొలాలు లేకుంటే మనిషి భుక్తి ఎక్కడ జరుగుతుంది? ఎన్ని మార్పులుండాలి? ఆ ఎండ కాసినప్పుడు దాని నుంచి పంట వృద్ధి చెందుతుంది. క్రిమి కీటకాలు నశిస్తాయి. ఏవైనా సరే. అలాగే ఎండ ఎక్కువున్నప్పుడు అలాగే ఉండిపోయిందనుకోండి ఎంత విపరీతంగా మనం తట్టుకోలేము. ఇప్పుడు చల్లదనం కావాలనిపిస్తుంది. మార్పొకటొస్తుంది. ఇంకా వాతావరణంలో మార్పులనేసి చెప్తారు. వాతావరణంలో తేడాలు మనకన్నీ అప్పుడు అర్థమైతాయి. అలాగే ఋతువుల్లో, కాలాలు, వారాలు, నెలల్లో ప్రతి ఒక్క చోట మార్పనేది జరుగుతూనే ఉంది. నువ్వు అర్థం చేసుకునే విధానంలో మార్పు రావాలి ముందు ఫస్ట్. మనం అర్థం చేసుకునే విధానంలో. నాకు తెలిసిందే ఇది. ఇదే కరెక్ట్. ఇది ఇంక మారదు. మారదనుకుంటే చాలా చాలా తప్పు. అది కూడా మారుతుంది. మారనిది ఇక్కడ ఏదీ లేదు. ఉదయం సూర్యుడు తూర్పున వైపు ఉదయిస్తే పడమట అస్తమిస్తాడన్నది ఆడ మార్పులు, చేర్పులేమన్నా చేసినామనుకోండి మొత్తం అన్నీ వేరే వేరేగా మారిపోతా ఉంటాయి. ఇలాగే మనందరి జీవితాల్లో అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. ఇంకా ఆ తల్లి గర్భంలో మనం అలాగే ఉండిపోతాం. ఎప్పుడు మార్పు లేకపోతే. బాల్యంలో మనకి ఒక్కొక్కసారి ఆ బాల్యం ఎంత తీయటి జ్ఞాపకాలనిస్తుందంటే, అంత మధురంగా ఇస్తుందనమాట. కాకపోతే ఆనందంగా జరిగిపోతాయి రోజులు. బాల్యంలో కష్టపడిన వాళ్ళకి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎంత ఇబ్బంది పడ్డామబ్బా! అప్పుడు అనేసేసి. కాకపోతే అది మన మంచికి, ఇది మన మంచికి అన్నీ తెలుసుకోవడానికే. అలాగే ఉండదు. మార్పు వచ్చేస్తుంది కాబట్టి. కాబట్టి బాల్యంలో హ్మ్, దుస్తులు మాత్రం మురికి. మనసు స్వచ్ఛం. మనం తెలుసు కదా! ఎంత హాయిగా అక్కడ ఇది మట్టుందా? ఇసుక ఉందా? ఇది నీళ్ళా? ఇది బుడదా? అని ఏం ఆలోచించరు చిన్న బిడ్డలు. ఎంత సంతోషంగా ఎంజాయ్ చేస్తారో! మనమైతే అయ్యో! ఇది మట్టే అవుతుందని వాళ్ళని కూడా మట్టి తగలనియ్యము. ఇది మట్టి ముట్టుకోకూడదనేసి చాలా చాలా హ్మ్. నిబంధనలు పెట్టేస్తుంటాం. అది మరీ ఓవర్‌గా చేస్తూ ఉంటారనమాట కొందరు ఇంకా ఎక్కువగా. ఎందుకంటే అసలు ఆహ్, పిల్లలకి అస్సలు తగలకూడదు. చాలా చాలా దూరంగా ఉండాలని. కానీ ఒక స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఉండి, కొంచెం దాని మీద అవగాహన ఉండి, అది ఉన్నప్పుడు స్పిరిచ్యువల్ నాలెడ్జ్‌నే అవసరం లేదండి. మామూలుగా కూడా అన్నీ అవసరమే. మేము న్యూటన్ సార్ వాళ్ళ క్లాసెస్‌కి అది వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు మనతో మట్టిలో పని ఎందుకు మనం చెయ్యాలి చెట్లలో పని. అలాగే అక్కడ మనుషులు లేక చేసుకోలేక కాదు. ఎందుకంటే అది అవసరం. ఆడ దొరుకుతుంది నీకు ఎనర్జీ దొరుకుతుంది, ఆక్సిజన్ దొరుకుతుంది, అందుతుంది. అందులో స్వేచ్ఛ ఉంటుంది. అది ఆడుకోవడంలో, ఆ పని చేయడంలో. పిల్లల్ని చూడండి నువ్వు ఇంట్లో హ్మ్. అంత కూడా మట్టి అంటనట్టు ఉండే చోట ఉండే కంటే గూడా ఆ ఇసుకలో, మట్టిలో, ఆ చెట్లల్లో అది చూసినప్పుడు వాళ్ళలో ఆ ఆనందం చూడాలి. నేను ఎక్కువగా గమనిస్తూ ఉంటాను. పిల్లలకి కానీ, జంతువులని కానీ వాటిని చూస్తే ఎంత స్వేచ్ఛగా, ఎంత ఆనందంగా అవి ఎంజాయ్ చేస్తాయంటే పిల్లలైనా, జంతువులైనా అవైనా కట్టేసి ఇంట్లో పెట్టి ఒక్కసారి దాన్ని వదిలితే వాకింగ్ తీసుకెళ్తే ఎంత స్వేచ్ఛగా ఫీల్ అయితాయి. ఎందుకు? ఆడ ఆ ప్రకృతిలో అంత ఎనర్జీస్ ఉంటాయి. అంత మంచిగా ఉంటుంది. కానీ మనమేమో ఇక్కడ బందీలను జైల్‌లో వేసిన దానిలాగా ఇప్పుడు జైల్‌లో మనిషి ఉండేదానికి, స్వేచ్ఛగా తిరిగేదానికి ఎంత తేడా ఉంటుంది. అలాగే కదా ఇది గూడా.
ఇక్కడ లేదు. ఆ మార్పు జైల్లో వేసిన ఖైదీకైతే మాత్రం మార్పు రావాలి. అతని ఆలోచన విధానంలో మార్పు రావాలి. మంచిగా ఉండాలి. హింసను వదిలిపెట్టాలి అని అంటాం. అది కరెక్ట్ కదా! అది కదే కరెక్ట్ గానే ఆలోచిస్తున్నారు. అలాగే మనలో ఉండే హింసను కూడా పక్కన పెట్టేయాలి. మనలో ఉండే ఆ హింసను తీసి పక్కన పెట్టి హంసలుగా మారాలి. అంటే ఎలా? ధ్యాన సాధన ద్వారా ఈజీగా అవుతుందనమాట. ప్రతి ఒక్కరికి అది సాధ్యమే. కానీ అందుకే చెప్తారు. చిన్నప్పటి నుంచే అది ఫౌండేషన్ మనకు సార్ అందుకే 2 సంవత్సరాల వయసుంది. అప్పటి నుంచే మొదలు పెట్టించండి పిల్లలతో. వాళ్ళ కళ్ళు మూసుకుంటే చాలు. వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. అంతే చాలు. ఎంత హాయిగా ముద్దుగుంటారో అసలు. అప్పటి నుంచి కొంచెం, కొంచెం, కొంచెం అలవాటు చేస్తాయి. అందుకే కుటుంబమే ధ్యాన కుటుంబం అయిపోతుంది. ధ్యాన కుటుంబం అన్న కుటుంబాలు మనం చూస్తూ ఉంటే అలా చూస్తే హాయిగా అనిపిస్తుంది. మనసు హ్మ్. హృదయం అన్నీ ప్రశాంతంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆలోచన విధానం కానీ, చూసేది కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ అన్నీ గూడా పాజిటివ్ థింకింగ్‌లోనే ఉండి చాలాగా మంచిగా ఉంటుందనమాట. అలాగే బాల్యంలో దుస్తులు మురికి, మనసు స్వచ్ఛం. పెద్దయ్యాక దుస్తులు స్వచ్ఛమైపోతున్నాయి. మనసులు మాలిన్యమైపోతున్నాయి. మార్పు కావాలంటే ఇలాంటి మార్పా మనం కోరుకుండేది. ఇలాంటిది కాదు. ఎందులో ఎలా ఉండాలి అనే మార్పు మనకు తెలుసు. కానీ తెలియనట్టు నటిస్తూ ఒక్కొక్కసారి మభ్యపెట్టేస్తూ ఉంటాం. మనల్నే మభ్యపెట్టేసుకుంటాం. ఎదుటి వాళ్ళని కూడా చేసేస్తూ ఉంటామనమాట. నువ్వు ఏమి చేసినా అంతరాత్మ అనేది నీకు తట్టి లేపుతుంది. తట్టి, తట్టి మరీ చెప్తుంది. ఇది కాదు నీలో ఉండాల్సింది చాలా మంచి మార్పు కానీ, ఇలాంటి మార్పు కాదనేసేసి. కాబట్టి మనసులు మురికి చేసుకుంటున్నాం. ఇందులో మార్పు తెచ్చుకుందాం. ఆ మనసుల్లో స్వచ్ఛతను పెంచుకుందాం. బట్టల్లో ఏరియల్ వేసి, ఇంకా కంఫర్ట్ ఏసి స్మెల్ కోసము మురికి పోవడానికి ఎన్నో మార్పులు తెచ్చుకుంటున్నాం. మంచిగా రావాలని. అలాగే మనలో ఉండేటివి కూడా నేను చెప్తున్నాను నీలో లేదా అని నన్ను అడగచ్చేమో. నాలో కూడా ఉంటుంది. నేను కూడా మంచి మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎంతో కొంత మనలో తెలుసుకుంటూనే ఉండాలి. అంతో ఇంతోనే కాదు. ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి. తెలుసుకుంటూనే ఉండాలి. తెలియజేస్తూనే ఉండాలి. ఇదే మనలో మార్పు మనకు కావాల్సింది. కాబట్టి మానవ జీవితంలో ఒక్కసారిగా హ్మ్. ఒక్కసారి కష్టాలు పడుతున్న తర్వాత ఎవరైనా ఎప్పుడైనా ఇంకా అలాగే ఉన్నారనుకోండి. ఏంది వాళ్ళెప్పుడు చూసినా అలాగే ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు అలాగే ఉన్నాయి. ఎందుకు? ఏం వాళ్ళలో ఎందుకు మార్పు రావడం లేదు? వాళ్ళ లైఫ్ స్టైల్‌లో అనేసి అడుగుతాం. ఎందుకు? మంచిగా ఉండాలనే కదా! మంచిగా ఉండాలి అన్నప్పుడు ఎందుకు మార్పుకు మనం భయపడకుండా వెళ్దాము. మార్పుకు భయపడ్డామనుకోండి, ఇంక ముందుకు అడుగు వేయలేమనమాట. ఎందుకు మార్పు మంచిగా ఉందా? లేదా? అనేది ఆలోచన లేకుండా మన ఆలోచన విధానంలోనే నాకన్నీ మంచిగానే జరుగుతున్నాయి. సత్సంకల్పంతో యద్భావం తద్భవతి అన్నప్పుడు మంచిగానే మనం ప్రయత్నం చేద్దాం. అలా అని మంచే జరుగుతుందా అనేసి కూడా కొందరు అంటూ ఉంటారు. అలాంటప్పుడు చెడ్డగా ఎందుకు అనుకోవాలి? నాకిలా జరుగుతుందేమో కీడెంచి మేలెంచమన్నారు కదా! అని ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందు ఇదే తెచ్చిపెడతా అంటారు. మళ్ళా మన వాళ్ళే చెప్తారండి. చాలా చాలా ఎరుకుతో ఉండాలి. శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే పెళ్ళికూతురిని కూడా అంటే అక్కడ మాత్రం పాజిటివ్. ఇక్కడ మాత్రం ఇది. అంటే ఆ సందర్భానుసారం ఆలోచన మారుతుందనే కదా! సిట్యుయేషన్ బట్టి అలా. అలాగే ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచిదే. మంచి మార్పు మనం వెల్కమ్ పలుకుదాం. మనకది గ్యారంటీగా మంచి మార్పు మనకు తీసుకొస్తుంది. మనం అనారోగ్యంతో ఇందాక చెప్పుకున్నాం కదా! అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మేము చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి. దాని గురించి ఆ అనుభవాల గురించి, దానిల గురించి చెప్పుకుంటే అసలు ఒక గంట, 2 గంటలకు టైం సరిపోదనమాట. హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు స్టార్టింగ్ ధ్యానానికి రాకముందు మా సార్‌కి యాక్సిడెంట్ జరిగి అలా ఇలాంటివి కాదు. అన్ని సిక్సర్సే అన్నమాట. ఏవి సింగిల్ రన్స్ ఏది ఉండదు జీవితంలో. ఎందుకంటే అన్ని పడితేనే గాని దెబ్బకొచ్చి ధ్యానానికొచ్చి అంటే అందరూ ఇలాగే పడి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరండి. మంచిగా గూడా హాయిగా జ్ఞానాన్ని అభ్యసించే వాళ్ళు ధ్యానానికొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇలా ఎక్కువగా వచ్చినప్పుడు అప్పుడు ధ్యానానికి ఇంకా బాగా కుదురుతుందనమాట. దేవుడికన్నా దెబ్బే గురువు అన్నట్టు మనకు కూడా చెప్తే వినం. అలాంటివొస్తే దెబ్బకట్లే కూర్చొని సెట్ అయిపోతుందది. దాంట్లో స్థిరత్వం అనేది ఏర్పడిపోతుందనమాట. అప్పుడు చూస్తూ వచ్చాము. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేటప్పుడు ఇంకా ఎందుకు ఎన్నేళ్ళైనా గూడా అంటే మేము సంవత్సరాలు, సంవత్సరాలు కష్టాలు పడ్డామండి. ఇంకా అలాగే ఉందంటే ఎంత చేసుకున్నామో, ఎన్ని జన్మలేసినామో జన్మల్లో ఒక రకంగా కాదు. ఈరోజు ఆనందం అనుభవిస్తుండేటప్పుడు ఇది నాది, ఇది నాది, ఇది నేను చేశాను.
అప్పుడు ఇంత చేస్తున్నాను కాబట్టి దానికి ఇది జరుగుతోందని ఫీల్ అయితాం. కానీ కష్టానికి కూడా మనమే బాధ్యులం అనేది ధ్యానానికొచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఇక ఎందుకు ఈరోజు ప్రాబ్లమ్స్ అంటే, ఒకప్పుడు ఎన్నో చేసుంటాం. దాని నుంచి బయటపడడానికి తెలుసుకుంటున్నాం ఇప్పుడు. తెలుసుకున్నాక మళ్ళీ ఆ తప్పు చేయకుండా, ఆ తప్పంటే ఇంకో కొత్త రకం తప్పు చేయాలనే కాదండి. కాకపోతే ఎరుకలోకొస్తుంది. అరే! ఇది చేస్తే ఇది కదా పొరపాటు ఉండకూడదనేసి మంచిగా మారడానికనమాట. అలాగే అనారోగ్యంతో ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. ఇక్కడ మార్పు అవసరం వస్తుంది. వ్యాపారంలో మార్పు అవసరం అవుతుంది. చదువులలో మామూలుగా ఉండే చదువుకి ఇంకొంచెం బాగా చదవాలని ట్యూషన్‌కేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ వేరే వేరే చోట్ల హాస్టల్స్‌లో వేసి ఎక్కడెక్కడో యూనివర్సిటీల్లో చదివిచ్చి పిల్లల్ని ఎన్నో లక్షల లక్షల ఖర్చులు పెట్టిచ్చి ఎందుకు? పిల్లలు మంచిగా మారాలి. మంచిగా చదవాలి. మంచిగా ర్యాంకులు సంపాదించాలి. మంచి మార్కుల కోసమే. అలా అని ర్యాంకులొచ్చిన వాళ్ళే కాదు, ర్యాంకులు రాకున్న వాళ్ళు కూడా చాలా చాలా ఆనందంగా ఉన్న వాళ్ళున్నారండి. అది వేరే విషయం. దాని గురించి వద్దు. ఎందుకంటే మళ్ళా వేరేగా అయిపోతుంది. డైవర్ట్ అయిపోతుందనమాట. మనం ఇలాంటి మార్పులన్నీ కూడా మనం గమనించొచ్చు. అలాగే రావణాసురుడిలో, దుర్యోధనుడిలో, హిరణ్యకశిపుడిలో, హిట్లర్‌లో వీళ్ళలో మంచి మార్పు రానందుకే గదా! చరిత్రలో ఈ రోజుకి కూడా వాళ్ళను చెడ్డవాళ్ళుగా మిగిలిపోతున్నారు. వాళ్ళని మనం ఎప్పుడన్నా స్మరిస్తామా? స్మరిస్తాం. ఎప్పుడంటే, వీడొక రాక్షసుడురా నాయన! వీడు చెప్తే విననే వినర్రా! ఇది రాక్షసి. చెప్తే అర్థం చేసుకోదు. ఇంకా పేర్లు గూడా వచ్చాయి. సినిమా పేర్లు, సీరియల్స్ పేర్లు, అందాల రాక్షసి ఇలాంటివన్నీ. అది వేరే విషయం అనుకోండి. దాంట్లో కూడా మంచిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? రాక్షసిగా ఉండేటప్పుడు ఎలా ఉంటుందనే గదా చూపిచ్చేది. అలాగే వాళ్ళని మనం ఈరోజు మనం స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళని మనం చేయగలమా? ఒక రాముడిని చూస్తాం. ఒక బుద్ధుడిని చూస్తాం. శ్రీకృష్ణ భగవానుడు యేసు మహానుభావుడు ఇలాంటి వాళ్ళందరిని చూసి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొనేసి ఇలా మారాలి. ఇలా ఉండేవాడు. ఇలా మారాడు. ఒకప్పుడు ఎంతో మంది మన మెడిటేటర్స్‌లోనేనండి ఒకప్పుడు నక్సలైట్‌లుగా ఉండేవాళ్ళు చాలా మంది కూడా ఒకప్పటికి వాళ్ళు ధ్యానానికొచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఎంత మార్పును వాళ్ళు చూసి ఎంత మంచిగా మారిన వాళ్ళున్నారంటే అంత మంచిగా మారిన వాళ్ళున్నారు. పేర్లు అనవసరం. ఉన్నారు. అబద్ధాలు కాదు ఇవి. ఎందుకంటే అన్ని నిజాలే. ఎందుకు అవసరం లేదిక్కడ. అవసరమే లేదు. ఎందుకంటే ఉన్నది సత్యమే. సత్యమే చెప్తుందన్న. సత్యమే చెప్తాం. ఇక్కడ మా విలేజెస్‌లో చూసాం. ఇంకా వేరే చోట్ల చూసాం. ఎందుకు అంతగా వాళ్ళలో ఆ ఆధ్యాత్మికం ఇది ఎళ్ళిపోయింది. ఆ ధ్యానం అనేది అంత పని చేస్తుంది. వాళ్ళలో మంచిగా మార్పుని తీసుకొచ్చేసింది. అంతెందుకండి ఎంతో మంది మాంసం తినేవాళ్ళు ఈరోజు శాకాహారులుగా మారారు అంటే వాళ్ళలో ఎంత మంచి మార్పొచ్చింది. ఎంత మంచి మార్పొచ్చింది బట్టే కదా! కొన్ని వేల జంతువులు, పక్షులు ఇవన్నీ ఎన్ని వాళ్ళ నుంచి సేఫ్ అయ్యాయి. ఎంత సంతోషపడింటాయి. అందుకే ఆ మార్పు మంచి మార్పుగా ఉండాలన్నమాట. మనిషి అనుకుంటే ఎలాగైనా మారొచ్చు. మంచిగా అయినా మారొచ్చు, వేరేగైనా మారొచ్చు. మార్పు మంచిది కదా అనేసేసి ఈరోజు ఎప్పుడు ఇలాగే ఉంటే బోర్ కొడుతుందండి. నేను కొంచెం వేరేగా మారిపోతానని దుర్మార్గుడుగా మారాల్సిన అవసరం లేదు. మా సార్ చెప్తూ ఉంటారు గదా! కాన్సెప్ట్స్‌లో చాలా వాటిలో చూసాం. ఫస్ట్ ఒకప్పుడు రాక్షస తత్వంతోనే ఆ గుణాలతోనే ఉంటాడు మనిషి. తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం మార్చుకుంటూ ఆ గుణాల నుంచి బయటకొచ్చేసేస్తూ మానవుడిగా వచ్చి, అందులోని మళ్ళీ కొన్ని జన్మలయిన తర్వాత ఇంకా దైవత్వాన్ని పొంది, ఆ దైవత్వంతో మనం తాదాత్మ్యం అసలు ఆనందంగా జీవించేస్తూ ఉంటాం. అంటే ఆడ మంచి కొంచెం కొంచెం వేరే వేరే మార్పులు తెచ్చుకుంటున్నాయి. అలా మనిషి అనుకుంటే ఎలాగైనా మారొచ్చు. అది జ్ఞానపరంగా అయినా, అజ్ఞాన పరంగా అయినా. ఏ విధంగా మార్పు రావాలో, ఏ విధంగా మంచిదో ఆ మనిషి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడా లేదు. మన మీదనే ఆధారపడి ఉంటుంది. ఏ మార్పు అవసరం? ఇక్కడ ఏది అవసరం? ఎలా మారమన్నారు గదండీ! ఏదో ఒక రకంగా మారిపోవడం కాదండి. ఈరోజు మారిపోతే దానికి అర్థం ఉండదు. మంచిగా మానవత్వంతో, ఉన్నత విలువలతో, సద్గుణాలతో, దుర్గుణాల్ని దూరం చేసుకొనేసి ఇలాంటి మార్పులు. ధ్యానం తెలీదు. ధ్యానం నీకు ఎవరో ఒకరు చెప్పారు. తెలుసుకో. తెలుసుకున్న దాన్ని చూడు, చెయ్యి, ఆచరించు. దాంట్లో ఉండే బెనిఫిట్స్ పొందు. అది మంచి మార్పు. అంతేగాని ఇన్ని రోజులు ధ్యానం చేసి ఇంకా ఇప్పుడు ధ్యానం చేయాలని మానేయడం గాదండి. ఇన్ని రోజులు శాకాహారమే తింటున్నాం. ఇప్పుడు డిఫరెంట్‌గా ఇట్లాంటి అవసరం లేని పనికిమాలిన మార్పులు కాదు కావాల్సింది.
మార్పు అంటే మనలో మంచిగా దివ్యత్వాన్ని తెచ్చే మార్పు ఉండాలన్నమాట. మనిషికి తన అంతరంగంలో ముందుగా మంచి మార్పు రావాలి. తన లోపల నుంచే మార్పు రావాలి మంచిగా, ఎక్కడో కాదు. ఇంట్లో, బయట అంతటా గొప్ప విజయాలే. ఎంతో ఆత్మ సంతృప్తి ఎన్నో కలుగుతాయి. ఎప్పుడైతే తన లోపల వచ్చి సార్ చెప్తాడు కదా! "నువ్వు చూసే దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. ఎక్కడ సృష్టి వేరే, దృష్టి వేరే ఉంటే కాదు. నువ్వు ఏ విధంగా చూస్తున్నావో అవతల వాళ్ళను అలాగే కనపడతారు నీకు. నువ్వు కోపంగా ఉండి అవతల వాళ్ళలో ఆ కోపాన్ని నువ్వు చూస్తావు. పచ్చడిక చెప్తారు కదా! సామెతలు, కొన్ని జీవితాలు సత్యంలోనే బయటకొస్తాయండి. హ్మ్. పచ్చడికలు అంటే జాండీస్. ఆ వచ్చిన వాళ్ళకి అంతా గూడా పచ్చగానే కనపడుతుందట. ఇప్పుడేదో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోనో, లేదా వేరే వేరే కలర్స్ పెట్టుకున్నప్పుడు అలాగే కనపడుతుంది మనకు. అలాగే నువ్వు క్రోధంగా ఉండి, క్రూరంగా ఉండి, నీ ఆలోచన వ్యంగ్యంగా ఉండి, నీ ప్రవర్తన అట్లాగే ఉంటే అవతల వాళ్ళలో కూడా అదే కనిపిస్తుంది. మంచి కనిపించదు. మంచిగా ఉన్నా గూడా కనిపించదు. ఇంకా ఆ మహానుభావుల్ని దేనితో పోల్చాలో మనకర్థం గాదు. అలా ఉంటుంది. అది కాదు. అంటే అందుకే చెప్తారు. నువ్వు చూసే విధానంలో ముందు నీ ఆలోచన విధానంలో మంచి మార్పు తెచ్చుకో. నీలో ముందు తెచ్చుకో. అవతల వాళ్ళలో ఆటోమేటిక్‌గా వస్తుంది. ఉంటుంది. ఉండేదాన్ని నువ్వు గుర్తిస్తావు. కాకపోతే ముందు నీలో ఉండాలి. మనం కళ్ళకి అద్దాలు పెట్టుకున్నాము. దీని మీద మసకలన్నీ ఉన్నాయి. టీవీలో అడ్వర్‌టైజ్‌మెంట్ వస్తుంటుంది చూడండి. ఎంత బాగా కొన్ని కొన్ని చాలా బావుంటాయి. అసల ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళ ఐడియాస్‌కి. ఎదుటి ఇంట్లో వేరే వాళ్ళు చేరింటే వీళ్ళు ఇక్కడి నుంచి చూస్తూ అసలు వాళ్ళ ఇల్లు అసలు ఎన్ని ఎలా పెట్టుకున్నారు వాళ్ళు, అసలు నీట్‌గానే ఉండడం లేదు. నీట్‌గానే పెట్టుకోలేదంటే వాళ్ళతనొచ్చి అద్దానికి లిక్విడ్ ఏసేసి తుడిచిన తర్వాత అవతల వాళ్ళు నీట్‌గా కనిపిస్తారు. ఓహో! ఈడ మన ఇంట్లో ఉందా ఈ ప్రాబ్లమ్ అనేసి అప్పుడు అనుకుంటారనమాట. అట్లా మనం పెట్టుకునేటివి సరిగా లేక అవతల వాళ్ళలో సరిగా కనిపించలేదు. వాళ్ళు బాలేరు, వీళ్ళది బాలేదనుకోవడం తప్పు. కాబట్టి ముందు మనలో మంచి మార్పు మనం తెచ్చుకుందాం. అవతల వాళ్ళలో కూడా గ్యారంటీగా అన్నీ ఉండవు చెడ్డవి. ఏదో ఉంటాయి ఒకటో రెండో. హలో ఇక్కడ హలో హలో నాన్న డిస్టర్బ్ చేయొద్దు. ఎన్నో మార్పులు, మంచి మంచి మార్పులు బ్రహ్మాండంగా మనలో మంచి మార్పులు తెచ్చుకుందాం ఫ్రెండ్స్. ఈ మనిషికి తన అంతరంగంలో ముందుగా మంచి మార్పు తెచ్చుకోవాలి. అది ఇంటైనా, బయటైనా అంతటా గొప్ప విజయాలు ఎంతో ఆత్మ సంతృప్తినిస్తాయి. ముందుగా మనం మారాలి. అప్పుడే అవతలి వ్యక్తుల్లోనైనా, ఇరుగు పొరుగు వారిలో అయినా, సమాజంలో అయినా మంచి మార్పు కనిపిస్తుంది. మంచి మాటలే వినిపిస్తాయి. ఏదైనా సరే నువ్వు ఆ ఆలోచన అర్థం చేసుకునే విధానంలో తేడా వస్తుంది గ్యారంటీగా. లేకపోతే ఇంకా ఆ మొండి పట్టుదల, లేదు నేను ఇలాగే ఉంటాను, పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అది ఇది అని ఛాందస భావాలతో ఉండి అలాగే ఉన్నావనుకోండి, అక్కడేముంటావు? నిన్ను వదిలిపెట్టి పక్కన వాళ్ళు ఎళ్ళిపోతూ ఉంటారు ముందుగా మంచిగా. కానీ నువ్వొక్కడే ఉంటావు. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందుగా అలాగే ఉండిపోతావు మొండిగా. కాబట్టి అలా కాదు. మానవ జీవితంలో మార్పు అంతరాత్మతో అంతరాత్మ మెచ్చేదిగా ఉండాలి, నచ్చేదిగా ఉండాలి. కానీ అంతరాత్మ నొచ్చుకునేదిగా ఉండకూడదు. ఇవన్నీ నాకు కొటేషన్స్‌లో వచ్చాయండి మెడిటేషన్‌లో. ఎందుకంటే దాన్ని కూడా మనం నొప్పిస్తున్నాం. ధ్యానం చేస్తే అంతరాత్మకి ఆనందం కలుగుతుంది. హాయిగా అనిపిస్తుంది. మన మనసుకి కూడా, మన హృదయానికి తెలీదది. అసలు మనసు అంటే ఏంది? హృదయం అంటే ఏంది? ఆత్మ అంటే ఏంది? ఆనందం అంటే ఏంది? ఆత్మానందం అంటే ఏంది? ఇవన్నీ చాలా చాలా వేరే వేరేగా అనిపిస్తాయి. అన్నీ నీకు అవగతమైతాయి. ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ దాన్ని స్వీకరిస్తావో, అవతల వాళ్ళలో కూడా మంచిని గమనిస్తావో, గుర్తిస్తావో ప్రతి ఒక్కటి నీకు గ్యారంటీగా మంచి జరుగుతా వస్తుందండి. కాబట్టి ఇలాంటి మన మానవ జీవితంలో మార్పు అంతరాత్మ మెచ్చేదిగా ఉండాలి గానీ నొచ్చుకునేదిగా ఉండకూడదు. ఏదైనా సరే. కాబట్టి తిండి విషయాల్లో కానీ, బట్టల విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, మన జీవితాల్లో, వ్యాపారంలో, చదువులో ఏ టు జెడ్ ఏ విషయంలో అయినా, ఎందులోనైనా మార్పు అవసరం. అవసరమా అంటే అవసరం. మంచి మార్పు అవసరం. సరికానివి, అనవసరమైనవి, హింస ఇలాంటివి కాదు. అలాంటివన్నీ దూరం. మంచి మార్పు అవసరం. అది మంచిగా జ్ఞానవంతంగా ఉంటే ఇంకా మంచిది. అన్నింటికి అందరికీ మంచిది. ఎప్పుడు ఎంతో నా అవతల నుంచి స్ఫూర్తి పొంది, హాయిగా ఆనందంగా ఆ మార్పులో నువ్వు లయమైపోయి అసలు మంచిగా ఎంతగా ఉంటుందో గొప్పగా ఆనందంగా ఆత్మానందం అంటే ఏమిటి? ధ్యానం అంటే ఏమిటి? ఈ విషయాలు ఎలా ఉంటాయంటే అంత మధురంగా మనిషికి మనసుకి నచ్చుతాయి. అందులో ఎందులో అయినా
ఆ ఆ భావాల్ని నువ్వు చూడగలిగేటప్పుడు. కాబట్టి మనందరం కూడా మన జీవితంలో మంచి మార్పుని ఆస్వాదిద్దాం, అనుసరిద్దాం. దాంట్లోనే నిత్యం మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కాసేపు జస్ట్ ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. మంచి మార్పు అందరిలో రావాలి. హింసా మార్గం వదిలిపెట్టేసి అహింసావదులుగా అన్ అసలు మంచిగా ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి. అందరూ ధ్యానం చేయాలి. అందరూ పిరమిడ్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందజేస్తూ, అందుకుంటూ ఎంతో ఉన్నతంగా మనం మన పత్రి సార్ కలలుగన్న ఆహ్, ప్రపంచాన్ని అందుకుందాం. అందరికీ స్వాగతం పలుకుదాం. మంచి మార్పును ఆహ్, ఆహ్, స్వా ఆహ్వానం పలుకుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. స్టార్టింగ్‌తో ధ్యానం చేస్తూ, అల్లా సజ్జన సాంగత్యంతో క్లాస్‌తో చూసుకుంటూ లాస్ట్‌లో మళ్ళీ ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే ఆడికి ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా, ఆనందంగా ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. ఎంతో, ఎంతో గొప్పదైన ధ్యానాన్ని చేస్తున్నారు. ఎంత అదృష్టమో మనము పత్రిజీ సార్ నడిపించిన మార్గంలో మనం నడుస్తూ ఎంతో మంచిగా మనం మన జీవితాల్ని భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితాన్ని అన్నిటిని కూడా సమంగా మనం సమపాళల్లో జీవిస్తూ అందరికీ అది అందజేస్తూ ఉన్నందుకు నిజంగా అందరం కూడా అదృష్టవంతులం ఫ్రెండ్స్. ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ ఆత్మానందం కలుగుతుంది. ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొనేసి హాయిగా ఏ ఆలోచనలు వద్దు. కుర్చీలో గాని, సోఫాలో గాని కూర్చోండి. వీలైతే పద్మాసనం వేసుకొని కూర్చోగలిగితే కూర్చోండి. ఏ ఇబ్బందులు లేదు. ఆనందంగా, హాయిగా శ్వాస మీద ధ్యాస సహజంగా జరుగుతున్న ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మన జీవితం కూడా ఆనందంగా సాగిపోవాలి. కాకపోతే ఈ శ్వాస ఉన్నప్పుడే, ఈ జీవితం ఉన్నప్పుడే మంచిగా మారడానికి, మంచి మనం ఆహ్, ఆధ్యాత్మిక మార్గంలోకి ఉండడానికి మార్గం చూపిస్తున్న బాటలో గురువుగారు చూపించిన జ్ఞానాన్ని అందుకుంటూ హాయిగా జీవిద్దాం ఫ్రెండ్స్. నీటి బుడగ వంటిది జీవితం. పాము పడగ వంటిది కాలం. నీటి మ్యూట్‌లో మ్యూట్‌లో పెట్టండి ఫ్రెండ్స్. నీటి బుడగ వంటిది జీవితం. పాము పడగ వంటిది కాలము. తెలుసుకొనేదెప్పుడే ఓ వెర్రి మనసా. తెలుసుకొని మసలుకో ఓ మూగ మనసా. నీటి బుడగ వంటిది జీవితం. పాము పడగ వంటిది కాలము. అమ్మ ఒడిలో ఆనందం అప్పుడే పోయెనే. కాంతల కౌగిళ్ళలో కాలం కరిగిపోయెనే. 3 కాళ్ళ జీవితం భారమైపోవునే. నీటి బుడగ వంటిది జీవితం. పాము పడగ వంటిది కాలము. కులమనుచు అంధుడవు కాబోకు. ఏ కులానివి పంచభూతములు ఇలకు దిగడి వేళ. కులమనుచు అంధుడవు కాబోకు. ఏ కులానివి పంచభూతములు ఇలకు దిగడి వేళ. నీ కులమేది, నీ మతమేది. నీటి బుడగ వంటిది జీవితం. పాము పడగ వంటిది కాలం. కనులు మూయక మునుపే నీవెవరో తెలుసుకో. కదిలే కాలం ఆగదు నీకై. కనులు మూయక మునుపే నీవెవరో తెలుసుకో. కదిలే కాలం ఆగదు
మీటే చింతమానికనైనా సాధన చేయరా, శోధన చేయరా. చింతమానికనైనా ధ్యాన సాధన చేయరా, శోధన చేయరా. నీటి బుడగ వంటిది జీవితం, పాము పడగ వంటిది కాలము. తెలుసుకొని మసలుకో ఓ వెర్రి మనసా, తెలుసుకొనేది ఇప్పుడే ఓ వెర్రి మనసా. తెలుసుకొని మసలుకో ఓ మూగ మనసా, తెలుసుకొని మసలుకో ఓ మూగ మనసా. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎప్పుడో చేద్దాం, మళ్ళీ తర్వాత ఎప్పుడో చేద్దాం, మళ్ళీ చూద్దాం చేద్దామని కాకు. టైం దొరికిందా? ఎప్పుడు దొరికితే అప్పుడు, ఎంత దొరికితే అంత ధ్యానానికి, జ్ఞానానికి మనం వినియోగించుకుంటూ మన జీవితాలు కూడా ఆనందంగా ముందుగా బాహ్యంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మంచిగా జరుగుతూ చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఎంత గొప్ప అదృష్టమో. శ్వాస మీద ధ్యాస. చాలా చాలా గొప్పగా ఆనందంగా ధ్యానం చేస్తూ చూసుకుంటూ జ సాఫీగా జరిగిపోతూ ఉన్నాయి. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. బుద్ధ జీవితము, ధ్యాన జీవితము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. బుద్ధ యోగము, ధ్యాన జీవితము. ఆనాపాన సతి హంసయానము, కర్మాక్షరణము, దివ్య నేత్రము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. మధ్యే మార్గము, ప్రజ్ఞాకారకము, నిర్వాణాత్మకము, శూన్య భావము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. అహింసా తత్వము, ముక్తిదాయకము, కరుణాధర్మము, క్రాంతి క్షేత్రము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. బుద్ధ యోగము, ధ్యాన జీవితము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. హాయిగా ధ్యానం చేస్తూ ఇంతవరకు సజ్జన సాంగత్యం ధ్యానంతో మనం మన క్లాసెస్ ప్రారంభించుకున్నాం. ఏం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మెల్లగా బాహ్య స్థితికి వచ్చేద్దాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరిచేద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీ మహిళా చైతన్య మాస్టర్స్ అందరికి కూడా పేరు పేరున, తెర ముందు చూస్తున్న, తెర వెనుకల జూమ్ సెషన్, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలండి. ఎందుకంటే ఇది అందరికీ అన్ని పనికొచ్చే విషయాలు కాబట్టి మనం గుర్తు చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ ఏదో క్లాస్ ఉందని కాదు. అందరికీ అన్నీ తెలిసిన విషయాలే. కాకపోతే ఒకరికొకరికి హెచ్చరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ వర్తమానంలో జీవించడానికి ప్రయత్నం చేస్తూ హాయిగా ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ మేడం. నమస్తే మేడం.
నమస్తే మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం క్లాస్ ఈరోజు. మార్పు ఓకే. అనేది ఎలా రావాలి? అందరిలోనూ మార్పు అనేది రావాలి అనే విషయం చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఈ విధంగా మన గురువుగారు ఆ మార్పు అనేది